సినీ ఇండస్ట్రీ వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. తెలంగాణ ప్రభుత్వం జోక్యంతో సినీ కార్మికులు నిర్మాతల సమస్యకు పరిష్కారం దొరికింది. దాంతో ఇవాళ నుంచి సినిమా షూటింగ్స్ తిరిగి ప్రారంభం కానున్నాయి. 22.5% వేతనాలు పెంచేందుకు ఇరుపక్షాలు అంగీకరించడంతో 18 రోజుల గ్యాప్ తర్వాత షూటింగ్స్ ప్రారంభం కానున్నాయి. 2000 లోపు వేతనాలు ఉన్న వారికి మొదట ఏడాది 15%, రెండో ఏడాది 2.5%, మూడో ఏడాది 5% వేతనాలు పెంచేందుకు అంగీకరించారు. 2000 నుంచి 5000 ఉన్నవారికి తొలి ఏడాది 7.5%, రెండో ఏడాది 5%, మూడో ఏడాది 5% వేతనాలు పెంచనున్నారు. ఇక మరోవైపు సినీ ఇండస్ట్రీ సమస్యను పరిష్కరించిన ప్రభుత్వానికి మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం అన్ని రకాలుగా అండదండలు అందిస్తుందని ఆశిస్తున్నారని మెగాస్టార్ అన్నారు. సినీ ఇండస్ట్రీ వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. రాష్ట్ర ప్రభుత్వం జోక్యంతో అటు నిర్మాతలకు ఇటు ఫెడరేషన్ కార్మికుల మధ్య సమస్యను అయితే కొలిక్కి తీసుకొచ్చారు. మొత్తానికి వేతనాల పెంపుకైతే నిర్మాతలు అంగీకారం తెలుపుతూ సమస్య పరిష్కారమైంది. ఈ రోజు నుంచి షూటింగ్స్ సినీ కార్మికులు పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారం ఫిలిం కరస్పాండెంట్ మోహన్ మరిన్ని వివరాలు అందించడానికి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. మోహన్, చెప్పండి, సమస్య పరిష్కారం అయినట్ల షూటింగ్స్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? రవి, నిన్న సాయంత్రం అంటే నిన్న రాత్రి 9:30 గంటల ప్రాంతంలో ఈ ఎంప్లాయీస్ ఫెడరేషన్, సినీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఏదైతే సమ్మె చేస్తున్నారో దానికి శుభం కాడు పడింది. సమ్మె విరమిస్తున్నట్లు ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని ప్లస్ లేబర్ కమిషనర్ గంగాధర్ గారు, ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు, ఇంకా నిర్మాతలు ప్రకటించారు. ఈ రోజు నుంచి యాజ్ యూజువల్గా, అంటే ఇప్పుడు ఇంతకుముందు ఎలాగైతే రెగ్యులర్గా షూటింగ్స్కి వెళ్తున్నారో అలాగే యాజ్ యూజువల్గా వాళ్ళు షూటింగ్స్కి వెళ్తామని చెప్పారు. ఇప్పటి వరకు అంటే ఈ 30% వేతన పెంపుకు సంబంధించి ఏదైతే ఈ 18 రోజులుగా కార్మికులు ఏదైతే సమ్మె చేస్తూ వస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ కూడా వాళ్ళకు దొరికేసింది. నిర్మాతలు అంటే నిన్న చర్చల్లో చాలా పురోగభివృద్ధి కనిపించింది. అందుకు కారణం వచ్చి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన ఈ సమస్యని నిన్నటితో, అంటే ఈ రోజుతో కంప్లీట్ చేసేసేయండి అంటే నిన్నటితో కంప్లీట్ చేసామని చెప్పేసి అధికారులకి ఆదేశించారు. మొన్న ఆదేశించారు. వెంటనే వాళ్ళు ఫెడరేషన్ నాయకులతోనూ ఇటు అందరితోనూ చర్చలు జరిపారు. ఛాంబర్తోనూ అందరితోనూ చర్చలు జరిపిన తర్వాత నిన్న ఉదయం యాక్టివ్ ప్రొడ్యూసర్స్తో ఫిలిం ఛాంబర్ చర్చలు జరిపింది. అక్కడి నుంచి వాళ్ళు అంటే ఫెడరేషన్ నుంచి 5 ప్రతినిధులు, అలాగే నిర్మాతల నుంచి ఒక 5 ప్రతినిధులు వెళ్ళి లేబర్ కమిషనర్ గంగాధర్ని కలిసి చర్చించారనమాట. అంటే వారికి ఉన్న సమస్యలు ఏంటి అనే దానిపైన నిర్మాతలు ఏదైతే 4 కండిషన్స్ పెట్టారు, అంటే ఫ్లెక్సిబుల్ కాల్ షీట్ ఒకటి, నెక్స్ట్ అలాగే యూనియన్ కార్డ్స్ లేకపోయినా కూడా స్కిల్డ్ పీపుల్ చేత వర్క్ చేయించుకోవచ్చు అనే ఒక నిబంధన ఒకటి, అలాగే రేషియో ఒకటి, నెక్స్ట్ సెకండ్ సండే గవర్నమెంట్ హాలిడేస్కి మాత్రం మేము డబుల్ కాల్ షీట్ ఇస్తాం, మిగతా ఏ హాలిడేస్ కానీ సండేస్కి కానీ మేము డబుల్ కాల్ షీట్ ఇవ్వము, దీనికి ఒప్పుకుంటేనే మేము వేతన పెంపు చేస్తామనే దానిపైన ఏదైతే ఉందో ఆ నిబంధనలకు దాంట్లో మెయిన్గా 2 నిబంధనలు, ఒకటి వచ్చేసి డబుల్ కాల్ షీట్, అదే సెకండ్ సండే అండ్ గవర్నమెంట్ హాలిడేస్కి సంబంధించినటువంటి కాల్ షీట్ ఒకటి, అలాగే ఇంకొకటి ఏది మనం చెప్పినట్టు ఫ్లెక్సిబుల్ కాల్ షీట్ చెప్పుకున్నాం కదా, దానికి సంబంధించి ఈ 2 నిబంధనలే ఎంప్లాయీస్ ఫెడరేషన్కి కాస్త ఇబ్బందికరంగా మారింది. చాలామంది సినీ కార్మికులు దీన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. దీనిపైన ప్రధానంగా చర్చ జరిగింది నిన్న. దీనిపైన మొత్తానికి ఒక క్లారిటీ వచ్చేసింది. ఫ్లెక్సిబుల్ కాల్ షీట్కి ఫెడరేషన్, సినీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వాళ్ళంతా ఓకే చెప్పారు. అంటే ఒకప్పుడు 6 నుంచి 6 వరకు ఉండేటువంటి ఏ కాల్ షీట్ ఏదైతే ఉందో ఇప్పుడు 9 నుంచి 9 వరకు కూడా వర్క్ చేసుకోవచ్చు. అంటే అది నిర్మాత ఇష్టానుసారం. అంటే నిర్మాత నాకు 6 గంటల నుంచి 6 గంటల వరకు పనిచేస్తే చాలంటే 6 గంటల నుంచి 6 గంటల వరకు పనిచేస్తుంది. లేదు, నాకు నిర్మాత 9 గంటలకి సీన్ నేను స్టార్ట్ చేసుకుంటాను, మీరు 9 వరకు పనిచేయాలి అంటే నిర్మాత యొక్క ఇష్టానుసారం ఆ ఫ్లెక్సిబుల్ కాల్ షీట్ టైమింగ్ మారుతుంది. అంటే 6 to 6 కానీ ఒకప్పుడు ఉండేది, దీన్ని 9 to 9 కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు 2 రకాల కాల్ షీట్స్ ఇస్తారు. ఇక సెకండ్ సండే అలాగే రిమైనింగ్ హాలిడేస్ ఏదైతే ఉందో, అంటే గవర్నమెంట్ హాలిడేస్, దానికి వీళ్ళు డబుల్ కాల్ షీట్ అంటే డబుల్ పేమెంట్ అడిగారు. అలా ఏం ఉండదు. ఇంక నుంచి 1.5 పేమెంట్ ఉంటుంది. రిమైనింగ్ అంటే అది పెద్ద సినిమా నిర్మాతలు అయితే 1.5 కాల్ షీట్ ఇస్తారు. అంటే 1.5 అంటే వాళ్ళు పేమెంట్ చేసేదాని మీద ½ ఎక్స్ట్రా అనమాట. అంటే 1.5 పేమెంట్ చేస్తారు.
చిన్న నిర్మాతలు ఓన్లీ సెకండ్ సండే ఫోర్త్ సండే మాత్రం 1.5 పేమెంట్ చేస్తారు. మిగతా అన్ని సండేస్కి వాళ్ళు సింపుల్గానే అంటే మామూలుగా ఎంత పే చేస్తున్నారు ఇప్పుడు రెగ్యులర్ పేమెంట్ ఉంటుందో అంతే ఉంటుంది అని చెప్పారు. ఇది కాకుండా ఇంకా అంటే వాళ్ళు శాలరీ తీసుకునే కార్మికులు తీసుకునే జీతం మీద అంటే 2,000 వరకు ఎవరైతే శాలరీ తీసుకుంటున్నారో అంటే జీతం రోజువారీ జీతం తీసుకుంటున్నారో వారికి 22.5% వేతనాన్ని పెంచుతూ నిర్మాతలు తెలియజేశారు. అందులో మొదటి సంవత్సరం 15% పెంచితే రెండో సంవత్సరం 2.5% పెంచుతున్నారు. థర్డ్ ఇయర్ 5% పెంచుతామని తెలియజేశారు. అలాగే 2,000 నుంచి 5,000 వరకు ఎవరైతే శాలరీ తీసుకుంటున్నారో వాళ్ళకి మొదటి సంవత్సరము 7.5%, సెకండ్ ఇయర్ 5%, థర్డ్ ఇయర్ 5%, అంటే వీళ్ళకి 17.5% మేము పెంచుతున్నట్లు వాళ్ళు తెలియజేశారు. అంటే ఈ మొత్తానికి ఈ వేతన పెంపుకి సంబంధించినటువంటి ఒక క్లారిటీ వచ్చింది. వీళ్ళు ఏదైతే నిర్మాతలు ఏదైతే కోరుకున్నారో అంటే స్కిల్డ్ పీపుల్తో పనిచేయించుకోవచ్చు, రేషియో మేము అంటే మా నిర్మాత ఇష్టానుసారం ఉంటుంది, అలాగే ఫ్లెక్సిబుల్ కాల్ షీట్, సెకండ్ సండేలు, ఈ గవర్నమెంట్ హాల్, దీనికి సంబంధించిన నిర్మాతలు ఏదైతే కోరుకున్నారో ఎట్టకేలకు ఫెడరేషన్ సభ్యులు దానికి ఒప్పుకున్నారు. దీనికి అంతటికీ ప్రధానమైన కారణం వచ్చి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవే కారణమని చెప్పేసి ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు గారు, అలాగే ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్, ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ వల్లభనేని వీళ్ళందరూ అంటే సీఎం రేవంత్ రెడ్డికి అలాగే లేబర్ కమిషనర్ గంగాధర్ గారికి వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ రోజు నుంచి యథావిధిగా షూటింగ్స్ కొనసాగుతాయని చెప్పారు. అలాగే సినీ కార్మికుల్లో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయన్నమాట. అంటే ఆ సమస్యలు ఏంటంటే వీళ్ళు కూలంకషంగా మనకేం చెప్పలేదు, కానీ చర్చలో మాకు కొన్ని సమస్యలు ఉన్నట్టు తెలిసింది ఫెడరేషన్కి. ఈ సమస్యల నివారణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తాము. ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేస్తాము. ఈ కమిటీ ఫామ్ అయిన తర్వాత నెల రోజుల్లో ఈ చిన్న చిన్న సమస్యలు ఏదైతే ఉందో సినీ ఫెడరేషన్కి సంబంధించి వాళ్ళందరూ వెళ్ళి ఆ కమిటీకి చెప్పొచ్చు. ఆ కమిటీ ఏదైతే మేము ఫామ్ చేస్తామో ఆ కమిటీ సినీ కార్మికులకు సంబంధించినటువంటి ఇష్యూస్ అన్ని క్లియర్ చేస్తుంది. సో యథావిధిగా షూటింగ్స్ అయితే కొనసాగుతాయి. ఇంక నుంచి షూటింగ్స్ ఏమీ ఆగదు అని చెప్పేసి అటు లేబర్ కమిషనర్ గంగాధర్ గారు, ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు, ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ వీళ్ళందరూ తెలియజేశారు. రవి రైట్, థ్యాంక్ యూ మోహన్. థ్యాంక్ యూ రవి.